హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ వరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తాను అనేది వ్లాగ్ అనమాట. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను కాఫీ తాగిన తర్వాత మొదలు పెట్టానండి. మా వారైతే ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారనమాట. ఆ మార్నింగ్ అంతా షూట్ చేయడం నాకు కుదరలేదు. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ నవరాత్రి 4వ రోజు కదండి, ఇంకా ఆ పనులు కూడా కొన్ని ఉంటాయన్నమాట. సో నవరాత్రి వ్లాగ్స్ అయితే అది డిఫరెంట్ వ్లాగ్లా పెడుతున్నాను. ఇవాళ నవరాత్రి 3rd డే వ్లాగ్ పెట్టాను. ఇవాళ మార్నింగ్ నిన్న థర్డ్ డే ఎలా చేసుకున్నామన్నది పెట్టాను అనమాట. ఇవాళ 4th డే వ్లాగ్ వచ్చి నవరాత్రి వ్లాగ్ రేపు మార్నింగ్ వస్తుంది. ఇదైతే డైలీ వ్లాగ్స్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తాను ఏంటి అన్నది వ్లాగ్లో ఉంటుందన్నమాట. వీడియో అయితే ఫుల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. క్లైమేట్ చూసారా ఎంత మబ్బుగా ఉందో, ఎండ రావాలా వద్దా అన్నట్టు. ఇంకా నేను బట్టలు అయితే ఆరేసాను కదండి, వాటిల్లో కొన్ని తీసుకొచ్చేస్తాను ఏమన్నా కొంచెం ఆరినా కూడా, ఎందుకంటే మళ్ళీ అన్నీ తడిసిపోతే కష్టం కదా. నిన్న ఈవినింగ్ బట్టలు ఆరేసానని చెప్పాను కదండి, అవి తేవడానికని పైకి వెళ్తున్నాను అనమాట. క్లైమేట్ చూసారా ఎంత చల్లగా ఉందో, అందుకే తెచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే కొంచెం చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. అన్నీ ఆరలేదు కానీ ఆరిన మటుకు తీసేయాలి. కొన్ని బట్టలు అయితే తీసానండి, ఇంకా అన్నీ అయితే ఆరలేదన్నమాట. కొన్ని అయితే తీసేసాను. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నానండి. క్లైమేట్ చూసారా ఎంత చల్లగా ఉందో. చల్లగా ఉంటే బాగానే ఉంటుంది కానీ బట్టలే ఆరవండి, ఇదే పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఇంకా బట్టలు అవన్నీ అయితే తీసుకొచ్చేసానండి. ఇంక ఇప్పుడైతే ప్రసాదం ఒకటి చేయాలి. అలాగే ఫస్ట్ అయితే ముందు ఫ్రెష్ అప్ అయిపోవాలి, ఎందుకంటే నవరాత్రి 4వ రోజు కదా. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ పనిలోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఫుల్ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నవరాత్రి వ్లాగ్ అయితే మాత్రం మళ్ళీ రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుంది. ఇదైతే డైలీ వ్లాగ్ అండి. సో నా డైలీ రొటీన్ అనమాట. అంటే ఇప్పుడు నవరాత్రులు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయినా నేను చెప్పాను కదా, నా ఛానల్ వ్లాగింగ్ ఛానల్, డైలీ వ్లాగ్స్ ఎట్లా ఉంటాయి, నా లైఫ్ స్టైల్ ఏంటి చూపిస్తానని. సో ఇది నా డైలీ వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తాను అన్నది ఉంటుందన్నమాట. సో మిస్ అవ్వకుండా చూసేయండి. ఇంకా స్నానం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా నవరాత్రి పూజ అయితే మొదలు పెట్టాలన్నమాట 4వ రోజు. ఇంకా పూజ చేసే టైంలో అది వీడియో అయితే షూట్ చేయడానికి కుదరదండి. పూజ అయిన తర్వాత ఏం చేస్తానో ఏంటి అనేది షూట్ చేస్తాను. ఎందుకంటే ఇంక ఇప్పుడు మళ్ళీ పూజ పనిలోకి, ప్రసాదం చేయడానికి ఆ పనుల్లోకి వెళ్ళిపోతానమాట. సో నేను పూజ ఎలా చేస్తాను, ప్రసాదం ఏం చేస్తాను, ఇవన్నీ నవరాత్రి వ్లాగ్లో వస్తాయని చెప్పాను కదా. 4th డే వ్లాగ్ రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుంది, అందులో చూసేయండి. ఇప్పుడైతే ఇంకా నేను పూజకి ప్రసాదము అవన్నీ చేయాలి. మా పిల్లలు నేను ముగ్గురం కలిసి చెరువు పని చేసుకుని అన్ని పనులు చేసేసుకుంటున్నామండి. ఓకేనా. ఇంకా నేను పూజ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నవరాత్రి 4వ రోజు పూజ అయితే అయిపోయిందండి. బాగా జరిగింది. నవరాత్రి 4వ రోజు కుష్మాండ అమ్మవారు అనమాట. ఈరోజు బాగా జరిగింది పూజ అయితే. ఈ నవరాత్రి 4th డే వ్లాగ్ వచ్చేసి రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తానండి. పెడుతున్నాను కదా నవరాత్రి వ్లాగ్స్, అందులో వస్తుందన్నమాట ఈ వీడియో. ఇదైతే డైలీ వ్లాగ్ అండి. ఇంక ఇప్పుడు పూజ అయితే అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు లంచ్ చేసేయాలి. మీరు ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. 4 రోజుల నుంచి నేను మా అమ్మాయిలు బాగా జరుపుకున్నాం. బాగా జరిగింది పూజ. సో నవరాత్రి వ్లాగ్ అయితే మార్నింగ్ టైంలో అప్లోడ్ చేస్తున్నాను కదా, అందులో ఉంటుంది నవరాత్రి పూజ ఎలా చేసుకున్నాను అన్నది. ఆ వీడియో చూడండి. ఓకేనా. ఇప్పుడైతే ఇంకా లంచ్ చేసేయాలండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాను అన్నది అనమాట. సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. ప్రసాదం వచ్చేసి సేమియా పాయసం చేశానండి, బాగా వచ్చింది. ఇంక ఇప్పుడైతే లంచ్ చేసేయాలి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఇప్పుడైతే అన్నం తినేయాలండి.
దోస ఆవకాయ ఎంతమందికి ఫేవరెట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా మదర్ అయితే పచ్చళ్ళు భలే పెడతారు. దోస ఆవకాయ అనమాట. ఇది వంకాయ ఆలు కర్రీ, ఇది వచ్చి పాలకూర పులుసు, ఇది దోసకాయ పప్పు అనమాట. సో మేమైతే లంచ్ చేస్తున్నాం ఇప్పుడు. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు చిన్న నాప్ వేసాను అనమాట. ఇంక ఇప్పుడు మా బుడ్డిగాడు అయితే దోశలు వేస్తుంది. కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను పడుకున్నాను, అమ్మ ఆకలేసిందని కలుపుకున్నాము అని చెప్పింది. చక్కగా ఎంత హెల్ప్ చేస్తారో అన్నీ నేర్చుకుంటారండి. మంచిగా వాళ్ళే చేస్తారనమాట. ఇంత అదృష్టం ఏ అమ్మకు ఉంటుంది చెప్పండి. నాకు అంత అదృష్టంగా పుట్టారనమాట. నాకు ఒక్క అమ్మ కాదు, 3 అమ్మలు. ఎవరంటే మా అమ్మ, నా పెద్ద కూతురు, నా చిన్న కూతురు, 3 అమ్మలు అనమాట. కదండి, మీరు 3 కదా, మీరిద్దరు అమ్మమ్మ. మా అమ్మ కూడా అలా ఆకలేస్తే తడిమి పెట్టి అన్నీ కూర్చోపెట్టి చేసేది. ఇప్పుడు నా పిల్లలు కూడా అంతే. మనం చేయకమ్మా, మేము చేస్తాంలే అంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలాగే మా వారు కూడా చాలా బాగా చూసుకుంటారు. అందుకే అంటారు కదా, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని. ఏం పుణ్యం చేశానో, ఏం దానం చేశానో ఆ దేవుడికే తెలియాలి. కానీ అంత మంచి హస్బెండ్, మంచి పిల్లలు ఉన్నారంటే ఐఎమ్ సో లక్కీ. ఇంకా అంతకన్నా ఆడవాళ్ళకి ఇంకేం కావాలి. సో మా వారు కూడా ఇప్పుడే వచ్చేసారు. ఇంకా వాన పడుతుందన్నమాట. ఇంక ఇప్పుడైతే వేడిగా చాయ్ పెట్టేయాలి. మా బుడ్డిగాడేమో కావాల్సినవన్నీ తెచ్చిచ్చింది. అమ్మ అన్నీ తల్లి అంటే వెళ్ళి తెచ్చిచ్చింది. మా అబ్బాయి ఏమో ఇప్పుడే పాల ప్యాకెట్ తీసుకొచ్చాడనమాట. ఇంకా సో ఇప్పుడైతే పాలు స్టవ్ మీద పెట్టి చాయ్ పెట్టేయాలి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. బాయ్ బాయ్. చూసారా, వాన పడి రోడ్లన్నీ ఇంక ఇప్పుడు ఈ వానాకాలము అసలు వానలు తగ్గారా బాబు అనుకుంటే మళ్ళీ ఇది ఎక్కడో గొడవ అర్థం కాదు. వానలు ఉంటే ఎంత చిరాకు వస్తుందండి. ఏదో ఒక్కరోజు వాన పడాలి, ఆ రోజు చల్లగా ఉండాలన్నమాట క్లైమేట్. నా బట్టలు అయితే పైన అన్నీ తడిసిపోయాయి, కొన్ని మాత్రం తీసుకురాగలిగాను. ఇంకేం చేయాలో ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ కొంచెం ఎండొచ్చాక మళ్ళీ ఒకసారి వాషింగ్ మిషన్లో వేసి అప్పుడు ఆరేయాలన్నమాట. లేదంటే అదొక రకమైన స్మెల్ వస్తుంది కదా. సో అదండి. చలో ఇంకా చాయ్ పెట్టిద్దాం. మా వారి పాపం వెయిట్ చేస్తున్నారు, టీవీ చూస్తున్నారు అనమాట. ఆయన న్యూస్ అయితే చూస్తున్నారు. ఇంక ఇప్పుడు మనమైతే చాయ్ పెట్టేద్దాం. చలో, మా అన్నీ సెట్ చేసుకున్నారా? పచ్చడి ఏదైనా వేసుకోండి, దోసకాయ కానీ ఆవకాయ కానీ. చిన్న నువ్వేం వేసుకుంటావు? షుగర్ వేసుకుంటావా? ఎక్కువ తినకమ్మ, జలుబు చేస్తుంది షుగర్. ఓకేనా? తినేసేయండి. ఈరోజు మా ఇంట్లో దోశలు స్నాక్స్ అన్నమాట. ఇవాళ దోశలు చూపించు తల్లి. అమ్మగాడి బుడ్డి దోశ భలే వచ్చింది తల్లి కదా. ఎప్పుడు లాస్ట్కి పిండి మిగులుతుంది, దానికి వేయడమే. పిండి మిగిలితే నువ్వు చిట్టుపప్పవని నీకే వేస్తారు చూడు. భలే ఉంది. ఓకే, తినేసేయండి తల్లి. పాలు పెట్టేశాను, ఒక పక్కన చాయ్ పెట్టేశాను. ఇంకా చాయ్ మరిగితే చాయ్ అందరికీ గ్లాసెస్లో పోసేయాలి. ఇంక ఇప్పుడు చాయ్ తాగడం అయితే అయిపోయిందండి. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట. నవరాత్రి 4th డే కదా, ఈరోజు ఈవినింగ్ మళ్ళీ దీపారాధన అది చేయాలి కదా. ఈ నవరాత్రి వ్లాగ్ వచ్చేసి సెపరేట్గా మార్నింగ్ టైం పెడుతున్నాను కదా. ఈ నవరాత్రి 4th డే వ్లాగ్ అయితే రేపు పెడతానండి. ఈ వ్లాగ్ మాత్రం ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను అని నా డైలీ వ్లాగ్ అనమాట ఇది. ఓకేనా? నవరాత్రి వ్లాగ్స్ అన్నీ మార్నింగ్ వస్తాయి, తర్వాత డైలీ వ్లాగ్స్ అన్నీ ఈవినింగ్ టైంలో పెడతాను. ఇంకా నవరాత్రి అయిపోయిన తర్వాత నార్మల్ డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయండి. ఓకేనా? సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. ఇవాళ చాలా చల్లగా ఉందండి క్లైమేట్. అసలు మార్నింగ్ అలాగే కొంచెం బద్ధకం అనిపించింది, బట్ ఇంకా లేచాము అట్లనే. ఇంక ఇవాళ ఈవినింగ్ కూడా మధ్యాహ్నం అయితే పడుకున్నాను. అంటే ఆ చల్లదనానికి నిద్ర వచ్చేస్తుంది అనమాట.
సో మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మాత్రం చాలా జోరుగా ఉన్నాయి వానలు. 2 days నుంచి పడుతూనే ఉన్నాయి. ఇంకా మరి ఎప్పుడు తగ్గుతుందో ఏంటో చూడాలి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుందో చూస్తుండండి. ఇంకా పూజకైతే రెడీ అయిపోయామండి. నవరాత్రి 4వ రోజు సాయంత్రం అనమాట. ఇంకా దీపారాధన అయితే చేసేసి చదువుకుంటాము. ఇంకా పూజ చేసేటప్పుడు అయితే వీడియో తీయనండి, ఎందుకంటే అది నవరాత్రి వ్లాగ్లో పెడతాను. అది రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుంది. ఇదైతే డైలీ వ్లాగ్ అనమాట. ఇందులో ఇంకా అదేమీ యాడ్ చేయను. సో మీరు నవరాత్రి పూజ విధానం ఎలా చేస్తున్నాం ఏంటి మేము చూడాలనుకుంటే కనుక నవరాత్రి వ్లాగ్స్ అయితే పెడుతున్నాను. మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి, వాచ్ చేయండి. ఓకేనా? పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అయితే చేస్తాను. దీపారాధన అయితే అయిపోయిందండి. ఇంకా సో అది బాగా జరిగిందండి పూజ. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. మీ అందరూ నవరాత్రి ఎలా చేసుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ నవరాత్రి 4వ రోజు వ్లాగ్ వచ్చేసి రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తాను. ఈవినింగ్ టైంలో డైలీ వ్లాగ్స్ వస్తాయన్నమాట. ఓకేనా? పిల్లలు చూడండి, మా రోడ్ అంతా థర్మోకాల్స్ ఎలా వేసేసారో. వర్షంలో ఆడుతున్నారండి, మరీ ఘోరంగా ఆడుతున్నారు అసలు. ఇంకా వీళ్ళకి హాలిడేస్ ఇస్తే అంతే అనమాట. చూసారా రోడ్ అంతా థర్మోకాల్స్ ఎలా వేసేసారో. అమ్మో ఏం అల్లరి చేస్తున్నారు. అందులో పిల్లలకి రోజు స్కూల్ ఉంటే అది వేరు. ఇంకా హాలిడేస్ ఇచ్చేటప్పటికి అన్ని ఆటలు ఆడేసుకుని ఇంకేం ఆడాలో తెలియకుండా ఉన్నట్టు అన్ని పిచ్చి పిచ్చి ఆటలు అయితే ఆడుతున్నారు. ఏమంటాం, ఇంకా చిన్నపిల్లలు కదా, అంతే కదండి. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా చూసారు కదా ఈరోజు డైలీ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశానని. ఇంక ఇప్పుడైతే కుకింగ్లోకి వెళ్ళిపోవాలి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మళ్ళీ రేపటి డైలీ వ్లాగ్లో కలుద్దాం. అలాగే ఇవాళ నవరాత్రి 4వ రోజు వ్లాగ్ వచ్చి రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తాను. ఈ రోజు వ్లాగ్ అయితే ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను అన్నది ఇప్పుడే పోస్ట్ చేస్తాను. ఓకేనా? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. ప్లీజ్ అండి, మీరు ఒక్క లైక్ ఇస్తేనే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తారని, అభిమానిస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా అండి? మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి. అంతవరకు స్టే ట్యూన్ టు వరు వ్లాగ్స్. Bye bye.